హలో నమస్తే. నాకు ఒక 2 మెయిల్స్ వచ్చాయి. ఈ 2 మెయిల్స్ ప్రకారం ఏంటి అనంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలు కూడా కలిపి జాయింట్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని తెలంగాణ గవర్నమెంట్‌కి, కేంద్ర ప్రభుత్వానికి ఎవరో ఒకరు లెటర్ రాశారండి. ఆ లెటరు ఇక్కడ క్లియర్‌గా చూస్తే చూడండి, సస్పిషియస్ డెత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎవాంజలిస్ట్ ప్రవీణ్ పగడాల ఫ్రమ్ తెలంగాణ రిక్వెస్టింగ్ ఏ సిఐడి ఎంక్వైరీ. అతను ఎవరెవరికి మార్క్ చేశాడంటే CMO telanggana.go.in అంటే తెలంగాణ గవర్నమెంట్కి మార్క్ చేశాడు. DGP తెలంగాణ పోలీస్, CP హైదరాబాద్ పోలీస్, CS తెలంగాణ గవర్నమెంట్, పేషి.CMO తెలంగాణ గవర్నమెంట్ అంటే ఎక్కువగా తెలంగాణ గవర్నమెంట్కి రాసినట్టుగా అనిపిస్తుంది మెయిల్. ఆఫీస్ ఎట్ రాహుల్ గాంధీ, ఓకే, రాహుల్ గాంధీకి కూడా రాశారట. రాహుల్.గాంధీ ఓకే, రాహుల్ గాంధీకి రాశారు. ప్రియాంక గాంధీ వద్రా, వీళ్ళు ముగ్గురికి మెయిల్ పెట్టారు. దీని సారాంశం ఏంటంటే, దీని డేట్ చూస్తే 28 మార్చి 2025 రాశారు. 3 గంటలకి మెయిల్ పంపించారు. అంటే అప్పటికి ఈ CCTV ఫుటేజ్లన్నీ రిలీజ్ కాలే. 28 మార్చి అంటే అప్పటికి CCTV ఫుటేజ్లు, బార్లో వస్తున్న CCTV ఫుటేజ్లు, యాక్సిడెంట్లు, 4-5 సార్లు పడ్డారు, ఇవన్నీ రాలేదన్నమాట. ఇవన్నీ ఐ థింక్ అప్పటికి పోలీసు ప్రెస్ మీట్ మాత్రమే అయింది, కానీ ఈ మిగతా CCTV ఫుటేజ్లు ఏవి కూడా రాలేదు. ఓకే, కాబట్టి ఇతని మెయిల్లో కేవలం మెన్షన్ చేసింది ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు జాయింట్ ఇన్వెస్టిగేషన్లోకి వస్తే మేబీ ప్రవీణ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిగిద్దని అతని ఉద్దేశం అయి ఉండొచ్చు. హీ హాజ్ రిటర్న్ సో మెనీ థింగ్స్, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ. ఇక్కడ మెయిన్లీ అతను మెన్షన్ చేసింది ఏంటంటే, ఈ మెయిల్లో డ్యామేజ్డ్ వెహికల్, ల్యాంప్ అండ్ సస్పిషియస్ డ్రైవింగ్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అన్ఎక్స్ప్లెయిన్డ్ మడ్ స్టెయిన్స్ ఆన్ ది వెహికల్స్, సస్పిషియస్ పొజిషనింగ్ ఆఫ్ ది వెహికల్. ఓకే, అన్ఎక్స్ప్లెయిన్డ్ మడ్ స్టెయిన్, ఓకే, సస్పిషియస్ పొజిషనింగ్ ఆఫ్ ది వెహికల్ అంటే వెహికల్ చాలా సస్పిషియస్గా బాడీ మీద పడుకోబెట్టడం. హెల్మెట్ ప్లేస్మెంట్స్, సైన్స్ ఆఫ్ ఫోర్స్ఫుల్ ఇంపాక్ట్, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బ్లడ్ స్టెయిన్స్ ఆన్ ది నియర్ బై స్టిక్స్, ఇంతవరకు మెన్షన్ చేశాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ CCTV ఫుటేజ్లు ఇవన్నీ రాకముందు రాశాడు కాబట్టి, మెయిల్ పెట్టాడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ సో ఇవన్నీ లేవన్నమాట. ఇది NHRCకి రాశారు, ప్రైమ్ మినిస్టర్స్ PMOకి రాసినటువంటి లెటరు. ఎవరు PMOకి రాశారు. ఓకే, అఫ్కోర్స్ మరి ఇవన్నీ ఎవరు పంపించారో ఇవన్నీ మార్క్ చేశారు, అంటే రెడ్ మార్క్ చేశారు. బట్ ఎవరు పంపించారో తెలియకుండా నువ్వెందుకు ప్రజెంట్ చేస్తున్నావు అని నన్ను అడగవచ్చు మీరు. ఇవన్నీ మెయిల్ పెట్టిన వ్యక్తి నాకు తెలుసు, అది అంటే నాకు మెయిల్ పెట్టిన వ్యక్తి తెలుసు కాబట్టి నేను ప్రజెంట్ చేస్తున్నాను. CMOకి రాసింది ఎవరు అనేది మేబీ వాళ్ళ ఐడెంటిటీ తెలియటం ఇష్టం లేదేమో మార్క్ చేశారు. ఓకే, బట్ నేను కన్ఫర్మ్ చేసుకొని ఇది నిజంగా మెయిల్ పెట్టారంటే మెయిల్ పెట్టని కన్ఫర్మ్ చేసుకొని మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి ఫోన్ చేశారు, మెయిల్ పెట్టారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి మెయిల్ పెడితే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ కన్సర్న్డ్ వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఇదిగోండి నువ్వు ప్రవీణ్ పగడాలకు సంబంధించిన మర్డర్ కేసు గురించి నువ్వు PMOకి లెటర్ రాసావు, సో గ్రీవెన్స్లో రైజ్ చేశాడు. సో మరి అది ఎంక్వైరీ జరుగుతుంది కదా, CI విజయనగరం, రాజమండ్రి CI గారు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, మీరు ఆయనతో టచ్లోకి వెళ్ళండి, మేము ఈ గ్రీవెన్స్ క్లోజ్ చేస్తున్నామని ఆ కంప్లైంట్కి చెప్పారు ఏపీ గవర్నమెంట్ ఫోన్ చేసి. అంటే మాకు డౌట్ ఇప్పుడు మేమనేది ఏంటంటే, ఇప్పుడు ఇదొక్కటే అని కాదు, ఇన్ జనరల్గా చెబుతున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ పట్టాకి సంబంధించి ఏదో CMOకి లెటర్ రాశారు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేస్తారంటే, మీకేమైనా గ్రీవెన్స్ ఉంటే మాకు మెయిల్ పెట్టండి అని CMO లెటర్ ఇస్తారు. CMOలో ఒక మెయిల్ ID ఇస్తారు. ఎవరో ఫోన్ చేస్తారు CMOకి, ఫోన్ చేసి, సార్ ఇదిగండి నాకు ఇక్కడ MRO ఆఫీస్లో నాకు సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి అనో, లేదంటే MRO ఆఫీస్లో నాకు ల్యాండ్ డాక్యుమెంట్ సరిగ్గా ఇవ్వట్లేదనో CMOకి పెడితే వాళ్ళు తిరిగి ఫోన్ చేసి నువ్వు MROని కలవయ్యా అని చెప్పకూడదు. ఓకే, MROని కలిస్తే వాళ్ళు చేయలేదనే కదా మీ దాకా వచ్చారు. ఒకవేళ అతను చేస్తానన్నా అతను సాటిస్ఫై కాలేదు కాబట్టి మీ దాకా వచ్చారు.
మీరు మళ్ళీ కంప్లైంట్ అంటే ఫోన్ చేసి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి అనకూడదు. మీరు వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వాలి కదా, సో పర్సన్కి మీరు రెఫరెన్స్ ఇవ్వాలి కదా. సరే ఎనివే కంప్లైంట్కి ఫోన్ చేసి మీరు సిఐ రాజమండ్రికి మీరు కాంటాక్ట్ చేసుకోండి అని చెప్పి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తున్నామని చెప్పి క్లోజ్ చేశారని చెప్పాడు అతను నాకు. ఓకే, ఇదొకటి కూడా విషయం. ఓకే, అది చేయకుండా ఉండాల్సింది. మేబీ సిఏ కూడా వచ్చి పంపించి ఉండొచ్చు, ఎందుకంటే పిఎం గ్రీవెన్స్ సెల్కి వెళ్ళింది కాబట్టి. ఇది ఎవరు పాస్ట్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఎన్హెచ్ఆర్సీకి లెటర్ రాశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరో లెటర్ రాశారు. లెటర్ రాస్తే ఎన్హెచ్ఆర్సీ దీని గురించి రెస్పాండ్ అయింది. ఇంకా కేసు ఓపెన్ చేయలేదు కానీ రెస్పాండ్ అయితే అయ్యారు. ఓకే, సో ఇది జరిగింది కాబట్టి ఇది ఎన్హెచ్ఆర్సీకి పోయింది. పిఎం ఆఫీస్కి మెయిల్ పెట్టారు, తెలంగాణ గవర్నమెంట్కి కూడా మెయిల్ పెట్టారు. ఇదంతా అవసరం లేదు, ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ మేము ట్రాన్స్పరెంట్గా చేస్తామన్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ట్రాన్స్పరెంట్గా చేస్తారని మనం నమ్ముతున్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. కానీ రేపొద్దున వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ప్రెస్ మీట్లో మనం కన్విన్స్ కాకపోతే అప్పుడు ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. వీళ్ళు పెట్టి మంచి పని చేస్తారని అనిపిస్తాయి మనం, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ పోలీస్ ప్రెస్ మీట్ అండ్ అవన్నీ కూడా. ఓకే, సరే ఇప్పుడు సింపుల్గా ఏంటంటే పోలీసులు అయినా సరే మనం రైజ్ చేసినటువంటి డౌట్స్ మొత్తాన్ని క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకే. వాళ్ళకి సింపుల్గా యాక్సిడెంట్ అయితే కానివ్వండి, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్. ఓకే, మర్డర్ అయితే మర్డర్, అది పోలీసులు ఇష్టం. ఇది యాక్సిడెంట్ అని తెలుస్తారా, మర్డర్ అని తెలుస్తారా? మీరు మర్డర్ అని తెలిస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు పోలీసులు చెప్పాలి, యాక్సిడెంట్ చెప్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. ఇప్పుడు మీరు రిలీజ్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని వందల డౌట్లు వచ్చినాయి, వాటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండేది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఆ నిందితులను పట్టుకోవాలి అనేది కూడా, అది కూడా నేను గతంలోనే చెప్పాను వీడియోలో. ఎందుకంటే ప్రవీణ్ గారు భార్య చెప్పారు నేను క్షమించేస్తున్నానని. ఆమె క్షమించినప్పుడు మాకెందుకండి, ఆయన పట్టుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, ఆయన పట్టుకోండి, అతను శిక్ష చేయండి, ఉరి శిక్ష చేయండి, మాకేం పని? భార్య వదిలేసి నేను క్షమించేస్తున్నాను వాళ్ళని అన్నప్పుడు ఓకే, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ దాట్. మేము ఓన్లీ ఫైట్ చేస్తుంది ఏంటంటే మరీ టూ మచ్గా అతను ఎక్కడ పడితే అక్కడ తాగాడు, ఎక్కడ పడితే అక్కడ పడుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఒక మరీ తాగుబోతు రోడ్డు సైడు రోగు కూడా అలా తాగడనమాట, అలా తాగినట్టు చూపించారు ఇవి. కాబట్టి మేము ఇదంతా మాట్లాడుతున్నామే తప్ప ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. బట్ సో మెనీ టైమ్స్ తాగాడా నిజంగా అతను? రోజంతా తాగుతూ పోయాడా, రోజంతా పడుతూ పోయాడా? సచ్ అన్ ఇన్స్పిరేషనల్ పాస్ట్ అనే విషయం మీదే మేము మాట్లాడుతున్నాము. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి, మన ప్రవీణ్ భార్య ప్రవీణ్ బ్రదర్ కూడా ఏం చేశారు, ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని, ఇది కూడా ప్లీజ్ గివ్ అస్ అ పర్సనల్ స్పేస్, ఓకే మీ పని మీరు చూసుకోండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని ఇప్పుడు వీళ్ళు మెసేజ్ పెట్టారు. అఫ్కోర్స్ ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు పెయిన్లో ఉన్నారు, నేను ఐ రెస్పెక్ట్ దెమ్, నేను వాళ్ళని ఏమంటలేదు. కానీ బట్ నిజమేందంటే ప్రవీణ్ ఆ సోషల్ మీడియాలో కూర్చొని డిబేట్ల పేర్లతో హిందూ మతాలని విమర్శిస్తున్నప్పుడు, ముస్లిం మతాలని విమర్శిస్తున్నప్పుడు ఆ రోజు ప్రవీణ్ని కంట్రోల్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఓకే, ఇప్పుడు వచ్చి క్రిస్టియన్స్ని ప్రవీణ్ మర్డర్ జరిగిందని బయటకు వచ్చి తిట్టే వాళ్ళని కంట్రోల్ చేసే బదులు ఆ రోజు ప్రవీణ్ని కంట్రోల్ చేస్తే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత దాకా వచ్చేది కాదు కదా, నా ఉద్దేశం అంతే. ఓకే, ఇప్పుడు ఆ ప్రవీణ్ సోషల్ మీడియాలో కూర్చొని ఏదంటే అది మాట్లాడాడు. అఫ్కోర్స్ అతను మాట్లాడిన దాంట్లో తప్పులు ఉన్నాయా లేవా అనేది ఎవరి వర్షన్ వాళ్ళదే. అతను చేసింది డిబేట్, ఎవరిని దూషించినట్టు కానీ ఎవరిని మత కలహాలు సృష్టించినట్టు కానీ ప్రవీణ్ చేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మత గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులు నెత్తి చూపాడు. ఓకే, మరి అది పెయిన్ఫుల్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవతలకు బాధేస్తాయి, ఇదిగా మీకు మత గ్రంథంలో ఈ తప్పు ఉంది అంటే బాధేస్తుంది. అందుకే ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, మత గ్రంథాల గురించి మాట్లాడను. నేను ఓన్లీ దేని గురించి మాట్లాడతాను అంటే సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ గురించే నేను మాట్లాడతాను. సనాతన ధర్మంలో కుల వ్యవస్థ, ఆడవాళ్ళకి జరిగిన అన్యాయము, ఓకే సమాజానికి జరిగిన అన్యాయము, అంటరానితనం, ఈ 3 పాయింట్లే మాట్లాడతాను తప్ప వాళ్ళ మత గ్రంథాల్లోకి వెళ్ళి మనం చేయి పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అండి, ఎవరినైనా నమ్మితే నమ్మనివ్వండి, మనకు అనవసరమైన విషయం. ఓకే, నేను ఓన్లీ వర్ణ వ్యవస్థ గురించి, కుల వ్యవస్థ గురించి, సామాజిక వ్యవస్థల గురించే నేను మత గ్రంథాల గురించి మాట్లాడతాను. ఓకే, బట్ ప్రవీణ్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మత గ్రంథాల్లోకి వెళ్ళి చేయి పెట్టినప్పుడు ఇదిగోండి ఇది మర్డర్ అని నేను చెప్పట్లేదు, యాక్సిడెంట్ అని నేను చెప్పట్లేదు, అది పోలీసుల డ్యూటీ, అది మన డ్యూటీ కాదు. అది పోలీస్ హ్యాస్ టు సే దట్ ఇట్ ఈస్ మర్డర్ ఆర్ అన్ యాక్సిడెంట్. ఓకే,
ఒకవేళ ఒకవేళ మర్డర్ అయితే చెప్తున్నా, ఒకవేళ మర్డర్ అయితే నేను చెప్పేది ఏంటంటే గతంలోనే అంటే పురాతన కాలంలోనే వేదాలు చదివితే నాలుకలు కోసారు దళితులకి. వేదాలు చదివితే, ఎందుకంటే వేదాలు చదవడానికి మన దళితులకి ఇది లేదు, ఏమంటారు, పర్మిషన్ లేదు. వేదాలు చదివితే నాలుకలు కోసారు ఎప్పుడో పురాతన కాలంలో. సరే, తర్వాత వ్యవస్థ మారింది, పరిస్థితులు మారాయి. ఇప్పుడు వీళ్ళు దళితులు కూడా జెండాలు పట్టుకొని హిందూ మత పరిరక్షణ కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు టైం మారింది. ఇప్పుడు టైం మారినప్పుడు హిందుత్వాన్ని దళితులే మోస్తున్నారు. నిజం చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ హిందుత్వాన్ని మోస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, దాన్ని విమర్శిస్తే దాడులు జరుగుతున్నాయి దేశంలో, ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయి. ముస్లిమ్స్ని విమర్శించారంటే అది అతను చెప్పాడు కదా, అతను వచ్చి నేను చంపేస్తాను, నేను వారం రోజుల క్షమాపణ చెప్పిపోతా అన్నాడు కదా ఒక ముస్లిం అతను. ఓకే, సో ఇదంతా అండి మత పరిరక్షణ కోసం ఎంతవరకైనా పోతాయి. బట్ ఓన్లీ ఈ క్రిస్టియన్సే ఏంటంటే నాన్ వైలెన్స్లో ఉండేటువంటి మతం ఏమైనా ఉందంటే క్రిస్టియన్సే. ఇప్పుడు వీళ్ళు కూడా బయటకు వచ్చి తొడలు సవాళ్ళు విసిరారు, తొడలు జరిచారు, మేము ఎంత తేలిస్తామని మనల్ని కూడా మొదలెట్టారు. ఓకే, నేను అందుకే ఏమన్నానంటే దళితులు కొంచెం ఇట్లుండాలి, మీరేం దళితులు కొంచెం మీరు సమన్వయం పాటించాలి. ముఖ్యంగా చర్చిలకు వెళ్ళే దళితులు ఏంటంటే చాలా పేషెన్స్, కరుణ, జాలి, దయ. మీ ఫౌండేషన్ ఆఫ్ ది ఎంటైర్ క్రిస్టియానిటీ నాన్ వైలెన్స్. అసలు అది మర్చిపోకూడదు మీరు. ది ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియానిటీ స్ప్రెడింగ్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ నాన్ వైలెన్స్. ఆ నాన్ వైలెన్స్ అనే దాన్ని పక్కన పెట్టి మీరు మాట్లాడకూడదు. నాన్ వైలెన్స్ చేస్తూ ధైర్యంగా ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రశ్నించడం వరకే మన పని. యేసుక్రీస్తుని కూడా సిలువేసేటప్పుడు ఆయన ప్రశ్నించాడే తప్ప నాన్ వైలెన్స్ చేయలే. ఓకే, మీరు కూడా అలానే చేయండి అని నా ఉద్దేశం. సరే, నేను ఏదో డివీట్ అయిపోయాను ఎక్కడో మొదలెట్టి. నేనేమన్నానంటే అదే ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నా. ప్రవీణ్ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వదిలేయండి, ఐ మీన్ మీరెవరు రెస్పాండ్ అవ్వకండి అంటే వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వరు? అది పబ్లిక్లోకి వచ్చి విపరీతంగా మాట్లాడాడు. కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. ఓకే, అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులకి సపోర్టివ్గా మీరు వీడియోలు రిలీజ్ చేయాలి, కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ మంచిదే. అదే నేను గతంలోనే చెప్పాను, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి వీళ్ళే వాళ్ళ మాట వింటారు కాబట్టి వాళ్ళు వీడియో రిలీజ్ చేసినట్టున్నారు. దట్స్ ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దమ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాకు ఇంకొక మెయిల్ పెట్టారు ఎవరో. ఐ కెన్ సే దట్ హూ హెస్ సెంట్ మీ దిస్ మెయిల్. ఈ మెయిల్ ఎవరు పెట్టారంటే, ఓకే, జాషువా కిరణ్ అఫీషియల్ అనేటువంటి ఒక మెయిల్ వచ్చింది. జాషువా కిరణ్ అఫీషియల్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఇతను కొద్దిగా రాశాడు, అది ఒక సీసీటీవీ ఫుటేజ్ గురించి. నాకు తెలియదు ఇది, అతను రాశాడు. మనం పోలీసులు ఒకవేళ నా వీడియో చూస్తే ఇది కూడా దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోవాలని మీకు చెబుతున్నాను. చదువుతున్నా అతను ఏం రాశాడు. ఆర్టీవీకి సంబంధించిన 12 నిమిషాల 49 సెకండ్ల నివిడి కలిగిన ఒక వీడియో ఒకటి చూశానండి యూట్యూబ్లో. అందులో రిపోర్టర్ బార్లో ఉండేటువంటి యజమాని ఇంటర్వ్యూ తీసుకుంటూ మాట్లాడిన వీడియో అది. అందులో కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని మీ ముందు పెట్టాలని ఆలోచనతో మీకు పెట్టాను. ఆ వీడియోలో 4 నిమిషాల 22 సెకండ్లకి తన ఫోన్తో ప్రవీణ్ గారు స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టుగా అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. 4 నిమిషాల 22 సెకండ్లకి ప్రవీణ్ గారు తన ఫోన్ తెల్ల స్కాన్ చేసినట్టు చూపించారట ఆ వీడియోలో. కానీ ఆన్లైన్లో పే చేశారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఓనర్ గారు కార్డు స్వైప్ చేశారని 5 నిమిషాల 5 సెకండ్ల సమయంలో ఆ వీడియోలో ఆయన చెప్పడం జరిగింది. ఓకే, కార్డు స్వైప్ చేశాడని చెప్పాడట ఓనర్, కానీ ఈ వీడియోలో ఇట్లా స్కాన్ చేసినట్టు చూపించారంట. అదే విషయాన్ని అక్కడ వారు మాట్లాడడం చూస్తాం. ఒకవేళ ఆయన కార్డు స్వైప్ చేసినట్లయితే అది యూపీఐ యాప్స్లో అంటే ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ చూపించదు. ఓకే, కేవలం మెసేజ్ వస్తుంది, అదే సమయంలో కార్డుకు సంబంధించిన ట్రాన్సాక్షన్లో కనిపిస్తుంది. ఓకే, అంతే తప్ప ఫోన్పేలో కానీ పేటిఎంలో కానీ
ట్రాన్సాక్షన్ రిసీట్ రూపంలో రాదు. అంతేకాని 5 నిమిషాల 20 సెకండ్లకు ఆ వీడియో బిల్లు కూడా చూపిస్తారు. అక్కడ పెయిడ్ యూజింగ్ యూపీఐ అని స్పష్టంగా ఉంటుంది. అంటే ఆయన అక్కడ పే చేశారనేది ఫోన్పే బిల్లు అనేది అంతా రూమర్స్, కరెక్ట్ కాదు అనేది ఇతని యొక్క ఎక్స్ప్లెనేషన్. అది కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు కొద్దిగా దీని క్లారిఫికేషన్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని. ఓకే, నేను గమనించిన రెండవ అంశం, రిపోర్టరు అతన్ని ఎన్ని గంటలకు వచ్చాడు అని అడిగినప్పుడు ఆయన 12 గంటల 40 నిమిషాలు కానీ జవాబు చెప్పాడట. అదేది ఆర్టీవీలో మందు షాపు ఓనర్ ఇంటర్వ్యూ గురించి రాశాడు ఇతను. ఓకే, ఈ విషయాన్ని ఆయన 2 సార్లు చెప్పాడు. 12:40కి వచ్చారని ఆ వీడియోలో 2 నిమిషాల సమయం ఉన్నప్పుడు ఒకసారి, అదే సమయంలో 2 నిమిషాల 26 సెకండ్లకి ఇంకొకసారి ఆయన 12:40కి వచ్చాడని చెప్పాడట. కానీ బిల్లులో మాత్రం 12:24కి ఆయన ఫోన్పే చేసినట్టు స్క్రీన్ షాట్లు రావడం చూస్తాం. సో ఇది కూడా అబద్ధమే అన్నారు. లేదు, స్క్రీన్ షాట్ లేదు చూపించారట ఓనర్స్, దాంట్లో 12:24 అని ఉందంట. ఓనర్స్ ఏమో 12:40కి వచ్చాడు షాప్కి అని చెప్పాడట. మోరోవర్ ఓనరు కార్డ్ స్వైప్ చేశాడు అన్నాడట. కానీ ఆ రిసీట్ చూస్తేనేమో ఫోన్పే చేసినట్టుంది అనేది ఇతని యొక్క సారాంశం. అది మీరు ఒకసారి వెరిఫై చేయాలి. ఆ వీడియో నేను చూడలేదు కాబట్టి చెప్తున్నాను. ఆ వీడియో ఏంటో మరి ఆ ఇంటర్వ్యూ ఓనర్ ఇంటర్వ్యూ నాకు తెలియదు. ఇక మూడవది, ప్రవీణ్ గారు లారీ కింద పడిపోయి తప్పించుకున్నారనే వీడియో ఒకటి రీసెంట్గా వచ్చింది. ఓకే, ఆ వీడియోలో ఆ పడిన వ్యక్తి లోపల, అంటే పైనున్న టీషర్ట్ కాకుండా లోపల ఉన్న దుస్తులు, అంటే బన్నీ వైట్ కలర్ బనియన్ వేసుకున్నాడు. అక్కడ పడ్డ వ్యక్తి లోపల బనియన్ వైట్ కలర్ ఉందంట. ఇది లారీ కింద పడబోయినటువంటి వీడియో. కానీ యాక్సిడెంట్ అయిన సమయంలో ప్రవీణ్ గారు అంబులెన్స్లో ఉన్నప్పుడు ఆయన బన్నీ, అంటే లోపల వేసుకున్న బన్నీ బ్లూ కలర్లో కనిపించింది. కనుక ఈ రకంగా చూసిన రీసెంట్గా లారీ కింద పడిపోయిన ప్రవీణ్ అని చెప్పిన వీడియో కూడా వెహికల్ మీద ఉన్న ఫేక్ మనిషి, ప్రవీణ్ గారు కాదు. ఈ వీడియోలన్నీ కలిపి మీకు పంపిస్తాను, కొద్దిగా ప్రేక్షకులకి చెప్పండి అని ఎవరు పంపించారు? జాషువా కిరణ్ అఫీషియల్ అని అతను నాకు మెయిల్ పెట్టాడు. సో ఇది మీ దృష్టికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అనండి.